హలో అండి. ఈరోజు మనం కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ గురించి తెలుసుకుందాం. సిపిఆర్ అంటాం. సిపిఆర్ మనకు ఇన్సైడ్ హాస్పిటల్, అవుట్ సైడ్ హాస్పిటల్ అని ఉంటుంది. ఇక్కడ మనం అవుట్ సైడ్ హాస్పిటల్ గురించి తెలుసుకుందాం. అవుట్ సైడ్ హాస్పిటల్ అంటే బయట ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు మాల్స్లో కానీ, ఎక్కడైనా మార్కెట్లో కానీ, రోడ్డు మీద కానీ కొలాప్స్ అవ్వడం, దీన్ని విట్నెస్ టు కొలాప్స్ అంటే మన కళ్ళ ముందు కొలాప్స్ అవ్వడం. ఇలాంటి కొలాప్స్ అయిన ప్లేస్లో సీన్ సేఫ్టీ వెరిఫై కూడా చేసుకోవాలి. అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ, ఏదైనా నదీ ప్రాంతంలో కానీ, ఏదైనా సముద్ర ప్రాంతంలో కానీ ఇలాంటి ఏదైనా హార్మ్ఫుల్ కండిషన్స్ కూడా చూసుకోవాలి. తర్వాత కొలాప్స్ అయిన వారిని తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్లో ఒక హార్డ్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి. తర్వాత అతన్ని పడుకోబెట్టిన తర్వాత అతను కాన్షియస్ ఉన్నాడా లేదా అని చెప్పి అతని భుజాల మీద తడపడం, గట్టిగా అరవడం, లేపడం చేయాలి. అతను అన్కాన్షియస్నెస్ కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ తనను సేఫ్ ప్లేస్లో ఉంచి దగ్గరలో ఉండే హాస్పిటల్కి కానీ, మన తెలంగాణలో అయితే 108కి కానీ కాల్ చేయాలి. ఇదే కాల్ ఫర్ ఎమర్జెన్సీ అన్నమాట. కాల్ చేసి పలానా వ్యక్తి ఏ లొకేషన్లో అన్కాన్షియస్లో ఉన్నాడని ఎమర్జెన్సీ టీంని తొందరగా రమ్మని చెప్పాలి. నెక్స్ట్ కొలాప్స్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తను శ్వాస తీసుకుంటున్నాడా లేదా చూడాలి. శ్వాస తీసుకోవట్లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిపిఆర్ సీక్వెన్స్. ఇందులో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు ఒక సీక్వెన్స్ తెలిసారు. అంటే ఒక ఎమర్జెన్సీ టీం వచ్చే ముందు రెసిస్టేషన్ చేసేవారు, అంటే వీరిని లేమన్ రెసిస్టేటర్ అంటారు అనమాట. వాళ్ళు ఎలా సిపిఆర్ చేయాలనేది ఒక సీక్వెన్స్ ఇచ్చారు. సిపిఆర్ చేసే వ్యక్తి కొలాప్స్ అయిన పేషెంట్కి రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు చేతులు స్ట్రైట్గా పెట్టి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ చేసే వ్యక్తి పైన చూపించిన విధంగా చేతులను అమర్చుకొని కొలాప్స్ అయిన పేషెంట్ యొక్క లోవర్ స్టెర్నమ్ అంటే లోవర్ ఛాతీ భాగంలో మీద పెట్టి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ చేసే యొక్క వ్యక్తి మోచేయి స్ట్రైట్గా ఉండాలి. మనం పుష్ చేసే బలం మొత్తము షోల్డర్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మోచేయి బెండ్ అవ్వద్దు. ఇందాక చెప్పిన విధంగా కంప్రెషన్స్ అనేది షోల్డర్ నుంచి వచ్చేటట్టుగా చూసుకో. 100 నుండి 120 చెస్ట్ కంప్రెషన్స్ పర్ మినిట్ చేయాలి. డెప్త్ అనేది 2 ఇంచెస్ 5 to 6 సెంటీమీటర్ ఉండాలి. 30 కంప్రెషన్లు చేసుకుంటూ 2 రెస్క్యూ బ్రీతింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 30 కంప్రెషన్ చేసుకుంటూ రెస్క్యూ బ్రీతింగ్ చేయాలి. రెస్క్యూ బ్రీతింగ్ అనేది ఓపెన్ ఎయిర్వే అంటే మన దవడ భాగాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ మనం రెస్క్యూ బ్రీత్ ఇవ్వాలి. రెస్క్యూ బ్రీత్ ఎలా అంటే నోస్ పించ్ చేసి రెస్క్యూ బ్రీత్ ఇచ్చేవారు ఒక నార్మల్ బ్రీత్ తీసుకొని గట్టిగా ఊదాలి. ఊదే టైంలో చెస్ట్ రైజ్ అవుతుందా లేదా అని కూడా చూడాలి. ఇలా 2 సార్లు చేసి మళ్ళీ సిపిఆర్ స్టార్ట్ చేయాలి. రెస్క్యూ బ్రీత్ అనేది మౌత్ టు మౌత్, పాకెట్ మాస్క్ బ్రీతింగ్, యాంబూ బ్యాగ్ బ్రీతింగ్. యాంబూ బ్యాగ్ రెస్క్యూ బ్రీతింగ్ అనేది ఎమర్జెన్సీ టీం వచ్చిన తర్వాత మనం చేసే రెస్క్యూ బ్రీతింగ్.